ఉగాది సందర్భంగా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలీవుడ్ నుంచి 'దురంధర్ 2', టాలీవుడ్ నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలయ్యాయి. అయితే 'దురంధర్ 2' రీజనల్ లాంగ్వేజెస్ లో అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది. ఇది 'ఉస్తాద్ భగత్ సింగ్' కు బాగా కలిసొచ్చింది. కానీ ఇప్పుడు ఈ 2 సినిమాల మధ్య వార్ టాలీవుడ్ స్టార్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్నట్టుగా మారిపోయింది. తెలుగులో 2 రోజులు లేట్ గా రిలీజ్ అయిన 'దురంధర్ 2' సినిమాను టాలీవుడ్ స్టార్స్ అద్భుతమని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స్టార్ హీరోలంతా దురంధర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండ, బెల్లంకొండ వంటి యంగ్ హీరోలు కూడా 'దురంధర్ 2'ను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. రాజమౌళి కూడా ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. అయితే 'దురంధర్ 2' పై ఇంతలా ప్రేమ చూపిస్తున్న మన హీరోలు 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం. ఉస్తాద్ గురించి ఒక్కరు కూడా ట్వీట్ చేయకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు. పరాయి భాషా చిత్రాలను ఎంకరేజ్ చేయటం మంచిదే, కానీ మన సొంత హీరోల సినిమాల విషయంలో కూడా అదే ఉత్సాహం చూపిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిజానికి 'దురంధర్ 2'కి సాలిడ్ హైప్ తో పాటు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఉస్తాద్ కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు, ఇప్పుడు 'దురంధర్ 2' తెలుగులో రిలీజ్ కావడంతో ఉస్తాద్ పై దాని ఎఫెక్ట్ పడేలా ఉంది. కానీ ప్రస్తుతానికి హిందీ సినిమాను మనోళ్లు పొగడడం గురించి సోషల్ మీడియాలో రకరకాల వాదనలు జరుగుతున్నాయి.